హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అద్వైత అకాడమీ. సో ఈ వీడియోలో ప్రాబబిలిటీ థియరీ కాన్సెప్ట్లో ఇంకొక 2 ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ తీసుకొని వాటిని సాల్వ్ చేద్దాం. ఓకే. సో ఇలాంటి మోడల్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. మీరు యూనివర్సిటీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా లేదా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా మనకు ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఇంపార్టెంట్. ఓకేనా. సో ప్లీజ్ లిజన్ టిల్ ఎండ్, వాచ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. ఓకేనా. రైట్. సో ఏ అండ్ బి చూడండి, క్వశ్చన్ చూడండి. ఏ అండ్ బి త్రో ఆల్టర్నేట్లీ విత్ ఎ పేర్ ఆఫ్ ఆర్డినరీ డైస్. ఏ విన్స్ ఇఫ్ హీ త్రో 6 బిఫోర్ బి త్రో 7 అండ్ బి విన్స్ హీ త్రో 7 బిఫోర్ ఏ త్రో 6. అంటే ఖచ్చితంగా ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఏ మస్ట్ త్రో ఏ సమ్ ఆఫ్ 6 అనమాట. ఎందుకంటే వీళ్ళు పెయిర్ ఆఫ్ డైస్ త్రో చేస్తున్నారు. ఇక్కడ థ్రోయింగ్ 6 అంటే థ్రోయింగ్ ఏ సమ్ ఆఫ్ 6 అని. సమ్ ఆఫ్ 6 వెన్ 2 డైస్ ఆర్ రోల్డ్. ఓకే. 2 డైస్‌ని రోల్ చేసినప్పుడు మనకు 6ని త్రో చేస్తే ఏ అనేవాడి విన్ అవుతాడు. బి అనే ఇంకొక ప్లేయర్ ఉన్నాడు. సో ఆయన ఏం చేయాలంటే హీ హాస్ టు త్రో ఏ సమ్ ఆఫ్ 7. ఓకే. బి హాస్ టు త్రో ఏ సమ్ ఆఫ్ 7 వెన్ 2 డైస్ ఆర్ రోల్డ్. వెన్ 2 డైస్ ఆర్ రోల్డ్ ఇంకా బి గనక 7ని త్రో చేస్తే ఇంకా బి విన్ అయిపోయినట్టే అనమాట. ఓకే. సో ఫస్ట్ వీటికి ప్రాబబిలిటీ కనుక్కుందాం. సో పి ఆఫ్ ఏ ఎంత చెప్పండి. పి ఆఫ్ ఏ డినామినేటర్ ఇంకా మీరు చెప్పాల్సిన అవసరం లేదు, 36. ఎందుకంటే 2 డైస్ ఆర్ రోల్డ్ కదా. 2 డైస్ ఆర్ రోల్డ్ అన్నప్పుడు 2 డైస్ ఆర్ రోల్డ్ అన్నప్పుడు ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36. పి ఆఫ్ బి కూడా అంతే. సో పి ఆఫ్ బిలో కూడా డినామినేటర్ 36. న్యూమరేటర్ చెప్పండి. సో ఏ అంటే ఏంటి, గెటింగ్ ఏ సమ్ 6 కదా, అవునా కదా. ఏ గెటింగ్ ఏ సమ్ 6, బి అనేది గెటింగ్ సమ్ 7. 6 రావడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి. సో 2 4 పడిందనుకో సమ్ 6 వచ్చేస్తుంది, అవునా. అలాగే ఇంకా రివర్స్ కూడా 4 2 4 లేదా 4 2. ఇంకా 1 5 అన్నా కూడా 6 వచ్చేస్తుంది, లేదా 5 1 కూడా, అవునా. ఇంకా 3 3 అన్నా కూడా మనకు 6 వచ్చేస్తుందా లేదా. సో అంతే. ఇంకేమైనా కేసెస్ ఉంటే ఆలోచించండి. ఇంకేం కేసులు లేవు. కాబట్టి వాట్ ఈస్ పి ఆఫ్ ఏ 5/36. వాట్ ఈస్ పి ఆఫ్ బి. పి ఆఫ్ బి ఇంకా కనుక్కోలేదు, 7 కదా. సమ్ 7 రావాలంటే 1, 6 ఒకటి, 6, 1 ఒకటి. 1, 6, 6, 1. అలాగే 2, 5, 5, 2. 2, 5, 5, 2. అలాగే 3, 4, 4, 3. 4, 3 అంతే కదా. ఇంకేమైనా ఉన్నాయి కేసులు. ఇంకేం లేవు. కాబట్టి వాట్ ఈస్ పి ఆఫ్ బి 6/36. ఓకే. సో మనల్ని ఏమడుగుతున్నాడు చూడండి. ఇట్లా ఇది ఆట ఉంది. ఏంటి, ఎవరు ఏ ఫస్ట్ 6th అన్నా త్రో చేయాలి, లేదా బి 7 త్రో చేస్తే ఎవరు ఫస్ట్ త్రో చేస్తే వాళ్ళు విన్. ఓకే. ఇఫ్ ఏ బిగిన్స్ ద గేమ్ అంటే ఎవరు స్టార్ట్ చేస్తున్నారు గేమ్ని, ఏ బిగిన్స్ ద గేమ్, షో దట్ హిస్ ఛాన్స్ ఆఫ్ విన్నింగ్ ఈజ్ 30/61 అంటున్నాడు. ఓకే. సో ఏ మొదలు పెడుతున్నాడు. ఓకే. బాగా వినండి, ఇది చాలా ఇంపార్టెంట్. పి ఆఫ్ ఏ విన్నింగ్ ద గేమ్. ఏ విన్నింగ్ ద గేమ్. ఈ ప్రాబబిలిటీ రావాలన్నప్పుడు ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తున్నారు. ఏ స్టార్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు మనం కేసెస్ తీసుకోవాలన్నమాట. ఒక్కొక్క కేసు డిఫరెంట్ కేసెస్ తీసుకోవాలి. ఈ కేసెస్ అన్నిటిని ఏం చేయాలి, యాడ్ చేస్తామన్నమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఈ వీడియో నుంచి, లేదా ఈ ప్రాబ్లమ్ నుంచి మనం నేర్చుకునే పాయింట్ ఇది. సో మనకు మల్టిపుల్ కేసెస్ ఉంటే ఒక్కొక్క కేస్ని తీసుకుంటాము. ఆ ఒక్కొక్క కేస్ని అంటే ప్రతి ఒక్క కేస్ని మనం యాడ్ చేస్తూ వెళ్తామన్నమాట. ఏ విన్ అవ్వాలంటే ఫస్ట్ ఎవరు త్రో చేస్తున్నారు, ఏనే త్రో చేస్తున్నారు. సో ఫస్ట్ అటెంప్ట్లోనే ఏ అనేవాడు 6ని సమ్ ఆఫ్ 6ని త్రో చేసేయచ్చు. ఏ విన్ అయిపోవచ్చు. ఇంకంతే, గేమ్ అయిపోయింది అంతే. లేదు అంటే ఇంకొక కేస్ అనమాట. ఇంకొక కేస్ అన్నప్పుడల్లా మీరు యాడ్ చేస్తూ వెళ్ళాలి. సో ఫస్ట్ టైమ్ త్రో చేసినప్పుడు ఏ ఓడిపోవచ్చు. ఏ ఓడిపోవడం అంటే ఏ బార్ అనమాట. ఏ గెలవడం అంటే ఏ అంటున్నామా. ఏ గెలవడం అంటే ఈవెంట్ ఏ అనుకోండి. అప్పుడు ఏ ఓడిపోవడం అంటే ఏ బార్ అనమాట. ఏ ఓడిపోతే అప్పుడు ఎవరు త్రో చేస్తారు మళ్ళీ. ఓకే. అప్పుడు ఎవరు త్రో చేస్తారు, మళ్ళీ బి త్రో చేస్తాడు. అప్పుడు బి ఎందుకంటే మనం రాసే ప్రాబబిలిటీ ఓన్లీ ఏ గెలవడానికి మాత్రమే ప్రాబబిలిటీ. సో ఏకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకు ఆడ్ అటెంప్ట్స్ వస్తాయి. అంటే ఫస్ట్ ఇప్పుడు ఏ బి త్రో చేస్తున్నాడు. ఫస్ట్ అటెంప్ట్ ఈయన ఏ త్రో చేస్తాడు. సెకండ్ అటెంప్ట్ బికి వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ థర్డ్ అటెంప్ట్ ఏ త్రో చేస్తాడు. ఫోర్త్ అటెంప్ట్ బి త్రో చేస్తాడు.
అర్థమవుతుందా? మళ్ళీ ఫిఫ్త్ అటెంప్ట్ ఈయన ఏ త్రో చేస్తాడు. సో, ఇక్కడ సిక్స్త్ అటెంప్ట్ మళ్ళీ బి త్రో చేస్తాడు. సో, ఆడ్ అటెంప్ట్స్ అన్నీ కూడా ఏకొస్తాయి. ఈ అటెంప్ట్స్‌లో ఏ ఒక్క దాంట్లో అయినా సరే ఏ గనక 6 త్రో చేస్తే, సమ్ ఆఫ్ 6 త్రో చేస్తే ఖచ్చితంగా ఏ విన్ అయిపోతాడనమాట. సో, ఇక్కడ ఫస్ట్ టైమ్ ఏ ఓడిపోయినాడు. సెకండ్ టైమ్ కూడా బి ఓడిపోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు రాసే ప్రాబబిలిటీ ఓన్లీ ఫర్ ఏ విన్నింగ్, నాట్ ఫర్ బి. బి గురించి మనం పట్టించుకోవట్ల. ఓకే. సో, ఫస్ట్ టైమ్ ఏ ఓడిపోయినాడు. సెకండ్ టైమ్ బి ఓడిపోయినాడు. ఓకే. అంటే బికది సెకండ్ అటెంప్ట్ అనమాట. ఓకే. సో, సెకండ్ అటెంప్ట్ బికొస్తే అక్కడ కూడా ఓడిపోతే అప్పుడు థర్డ్ అటెంప్ట్ మళ్ళీ ఎవరికొస్తుంది? ఏకొస్తుంది. అప్పుడు ఏ గనక 6 గనక సమ్ ఆఫ్ 6 గనక వేస్తే ఏ గెలిచేసినాడు. గేమ్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఫోర్త్ అటెంప్ట్ ఎవరు చేస్తారు? బి చేస్తారు. కాబట్టి ఫస్ట్ టైమ్ త్రో చేసినప్పుడు ఏకి 6 పడలేదు. ఫస్ట్ టైం బికి ఇచ్చినప్పుడు ఆయనకు 7 పడలేదు. సెకండ్ టైం ఏకిస్తే ఆయనకు పడలేదు. అవునా? ఇక్కడి వరకు ఎందుకంటే ఇది ఆల్రెడీ మనకు అయిపోయిన కేసు. ఇక్కడ పడిందంటే ఓకే. పడలేకుంటే ఈ కేసు అనమాట. ఓకే. సో, ఇక్కడ సేమ్ ఉంటాయన్నమాట. ఇది సేమ్. పి ఆఫ్ ఏతో ఆగిపోయింది. కానీ పి ఆఫ్ ఏ బార్ కూడా వచ్చింది అంటే అర్థమైంది థర్డ్ అటెంప్ట్‌లో. అంటే ఏకి థర్డ్ అటెంప్ట్ వస్తుంది కదా! సో, ఇక్కడ ఈ అటెంప్ట్‌లో కూడా ఏ ఇంకా త్రో చేయలేదు అనమాట. సమ్ ఆఫ్ 6ని త్రో చేయలేదు. అప్పుడేమైతది? మళ్ళా బి త్రో చేయకూడదు. ఎందుకంటే బి విన్నింగ్ గురించి మనం పట్టించుకోవట్లేదు కాబట్టి నెక్స్ట్ అప్పుడు ఫిఫ్త్ అటెంప్ట్‌లో గనక ఏ గనక త్రో చేస్తే అప్పుడు కూడా గేమ్ అయిపోతుంది. ఇట్లా ఎన్ని సార్లు చేస్తామంటే చెప్పలేము ఇది. అవునా? సో, ఇన్‌ఫైనైట్ టైమ్స్ కూడా మనం ఆడొచ్చు. ఇన్‌ఫైనైట్ సీరీస్ లాగా అనమాట. అర్థమవుతుందా అందరికీ? రైట్? సో, ఇది టోటల్‌గా మనకు విన్నింగ్ పాసిబిలిటీ అనమాట. అర్థమైందా? రైట్? సో, ఇప్పుడు ఈ ప్రాబబిలిటీ ఏమైతదో చెప్పండి మరి? పి ఆఫ్ ఏ విన్నింగ్. పి ఆఫ్ ఏ విన్నింగ్ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ అంటే ఎంత? 5/36 ప్లస్ పి ఆఫ్ ఏ బార్. ఏ బార్ అంటే ఎంత? 31/36. 31/36 ఇంటూ పి ఆఫ్ బి బార్ అంటే ఎంత? 30/36 ఇంటూ 5/36 ఇంటూ 5/36. ఇది పి ఆఫ్ ఏ బార్. ఇది పి ఆఫ్ బి బార్. ఎందుకంటే పి ఆఫ్ బి 6/36 కదా! 1 - 6/36 అంటే 30/36 అనమాట. ఇంటూ పి ఆఫ్ ఏ. ఇంటూ పి ఆఫ్ ఏ. అంటే ఫస్ట్ టైమ్ ఫెయిల్ అయినాడు. సెకండ్ టైమ్ బి కూడా ఫెయిల్ అయితే థర్డ్ టైమ్ మనకు ఛాన్స్ వస్తది కదా ఏకి. అప్పుడు 6 త్రో చేస్తే ఆట అయిపోయినట్టే. లేదు ఫిఫ్త్ అటెంప్ట్‌లో ఎందుకంటే ఏకి ఆల్రెడీ 1 అటెంప్ట్ ఫస్ట్ అటెంప్ట్ వస్తే మళ్ళీ థర్డ్ మళ్ళీ ఫిఫ్త్ ఇట్లా వస్తాయన్నమాట. అంటే ఫిఫ్త్ అటెంప్ట్‌లో గెలవడానికి ప్రాబబిలిటీ ఎంత? ఫస్ట్ టైమ్ ఏ ఓడిపోవాలి. సెకండ్ టైమ్ బి ఓడిపోవాలి. మళ్ళీ ఏ ఓడిపోవాలి. మళ్ళీ బి ఓడిపోవాలి. అప్పుడు ఫిఫ్త్ అటెంప్ట్‌లో ఏ గెలుస్తాడనమాట. ఫిఫ్త్ అటెంప్ట్‌లో ఏ గెలుస్తాడు. ఇట్లా ఇన్‌ఫైనైట్ సీరీస్ జరిగిపోతా ఉంటదనమాట. అర్థమైందా ఇక్కడి వరకు? సో, ప్లీజ్ ట్రై టు అండర్‌స్టాండ్. ఓకే. మెల్లిగా స్లోగా అర్థం చేసుకోండి. సో, వీటన్నిటిలోంచి 5/36 గనుక కామన్ తీసినాననుకోండి. ఫస్ట్ టర్మ్‌లో నాకేమొస్తది 1 ప్లస్ ఇక్కడ ఏం మిగులుతది 31/36 ఇంటూ 30/36 మిగులుతది సెకండ్ టర్మ్ నుంచి. థర్డ్ టర్మ్‌లో ఇదే మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఎన్ని సార్లు ఉంది? 2 సార్లు ఉంది. అవునా కదా! సో, ఏ ఇంటూ ఏ మనకి ఏ స్క్వేర్ అయినట్టు ఇప్పుడు 31/36 ఇంటూ 30/36 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా నేను. 31/36 ఇంటూ 30/36 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. ప్లస్ సో ఆన్. ఇదెలా ఉంది? జామెట్రిక్ ప్రోగ్రెషన్ లాగా ఉంది. ఇది జామెట్రిక్ ప్రోగ్రెషన్. అవునా గదా! సో, ఏ ప్లస్ ఏఆర్ స్క్వేర్. సో, ఏ అంటే 1 అనుకోండి. సో, 1 ప్లస్ ఆర్ స్క్వేర్ ప్లస్ సో ఆన్ అన్నప్పుడు వాట్ ఈస్ సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్? 1/1 మైనస్ ఆర్. 1/1 ఆర్. అర్థమవుతుందా? రైట్. సో, కాబట్టి ప్రాబబిలిటీ ఏమైతే చెప్పండి? సో, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ విన్నింగ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ బయట తీసిన టర్మ్, కామన్ తీసిన టర్మ్ 5/36 అలా ఉంటది. ఇంటూ ఇప్పుడు ఇది 1/1 మైనస్ ఆర్. ఆర్ అంటే కామన్ డిఫరెన్స్ అనమాట. కామన్ రేషియో. కామన్ రేషియో ఎంత? ఇదే గదా! అవునా గదా! సో, 1 ప్లస్ ఆర్ ప్లేస్‌లో మనకు 31/36 ఇంటూ 30/36 ఉంది. ఇది స్క్వేర్. ఇది ఆర్ స్క్వేర్. ఇట్లా నెక్స్ట్ ఆర్ క్యూబ్ వస్తది. అట్లా సో ఆన్. ఓకే. సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు 1/1 మైనస్ ఆర్ అనమాట.
ఓకే. కాబట్టి అదే రాస్తున్నాను. 1/1 - r అంటే 30/36 ఇంటూ 31/36 అనమాట. ఓకే. హ్మ్. సో, దీన్ని కొద్దిగా మనము మోడిఫై చేద్దాం. ఓకే. ఆర్ సింప్లిఫై చేస్తే సరిపోతది. 5/36 ఇంటూ ఈ 36 పైకెళ్తే 36 అయిపోతది. డివైడెడ్ బై 36 స్క్వేర్ లేదా దీన్ని కొంచెం ఇక్కడే సింప్లిఫై చేసేద్దామా? అప్పుడు ఈజీగా ఉంటది క్యాలిక్యులేషన్ మనకు. ఏ విధంగా చేయొచ్చు చెప్పండి? 6 5 6 6 36 ఇంకేమైనా క్యాన్సిల్ అయితదా? లేదు. సో, ఇంటూ 1/1 మైనస్ 5 ఇంటూ 31 అంటే 155 డివైడెడ్ బై 36 ఇంటూ 6 అంటే 216 ఓకే. హ్మ్. సో, 1 మైనస్ 155/216 అంటే 61 అవునా? సో, 5/36 ఇంటూ 1/61/216 అయితది. 61/216 ఈ టర్మ్‌ని మనం న్యూమరేటర్‌కి పంపిస్తే రివర్స్ అయితది. అవునా? సో, 5/36 ఇంటూ 216 డివైడెడ్ బై 61 అయిపోతది. 216 డివైడెడ్ బై 61 అయిపోతది. ఓకే. 6 6 36 6 3 18 36 అంటే 6 6 36 6 1 6 6 6 ఇంటూ 5 అంటే 30 డివైడెడ్ బై 61 వచ్చిందా లేదా ఆన్సర్? ఇదే కదా మనం ఇంప్రూవ్ చేయండి. ద ప్రాబబిలిటీ ఆఫ్ ఏ విన్నింగ్ ఈజ్ ఈక్వల్ టు 30/61 ఇదే మనల్ని షో చేయమని చెప్పినాడు. సో, దిస్ ఈస్ హౌ యూ కెన్ ప్రూవ్. కొద్దిగా టిపికల్ క్వెషన్ ఇది. ఓకే. ఇలాంటి క్వెషన్స్ వస్తే కూడా మనం సాల్వ్ చేసే పొజిషన్‌లో ఉండాలనమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వెషన్‌కెళ్దాం. సో, ప్లీజ్ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ఇన్ ద వీడియో, ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చాలామంది ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇట్ విల్ బూస్ట్ అవర్ కాన్ఫిడెన్స్. ఓకే. థాంక్ యూ. రైట్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఫ్రమ్ ఎ సిటీ 3 న్యూస్ పేపర్స్ ఏ, బి అండ్ సి ఆర్ బీయింగ్ పబ్లిష్డ్. ఏ ఈస్ రెడ్ బై 20%, బి బై 16, సి బై 14, 8 ఏ అండ్ బి, 5 ఏ అండ్ సి, 4% బి అండ్ సి అయితే అండ్ 2% రీడ్ ఆల్ ద 3. వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ దట్ రీడ్ అట్‌లీస్ట్ 1 పేపర్? అట్‌లీస్ట్ 1 పేపర్ అంటే ఎయిదర్ ఏ ఆర్ బి ఆర్ సి అని. అవునా గదా! ఏ ఒక్కటి అయినా సరే అట్‌లీస్ట్ 1 అంటే ఒకటి చదవచ్చు, లేదా 2 చదవచ్చు, లేదా 3 చదవచ్చు. సో, పి ఆఫ్ ఏ ఆర్ బి ఆర్ సి అనమాట. అంటే అర్థమైంది మనల్ని పి ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి అనుకోమంటున్నాడు. సో, ఏ బి ద ఈవెంట్ దట్ న్యూస్ పేపర్ ఏ ఈస్ రెడ్. ఓకే. బి ఈస్ ద ఈవెంట్ న్యూస్ పేపర్ బి ఈస్ రెడ్ అండ్ సి బి ద ఈవెంట్ న్యూస్ పేపర్ సి ఈస్ బీయింగ్ రెడ్ బై ద పీపుల్. ఓకే. మనల్ని ఏమడుగుతున్నాడు? పి ఆఫ్ ఏ యూనియన్ ఏ ఆర్ బి ఆర్ సి అడుగుతున్నాడు అంతే. సో, ఫార్ములా మీకు ఆల్రెడీ తెలుసు కదా! సో, పి ఆఫ్ ఏ ఇట్లా 3 ఉన్నప్పుడు ఏం రాయాలి? పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి ప్లస్ పి ఆఫ్ సి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్స్ బి మైనస్ పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి మైనస్ పి ఆఫ్ సి ఇంటర్సెక్షన్ ఏ ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. ఓకే. పి ఆఫ్ ఏ చూడండి అన్నీ మనకిచ్చేసినాడు. ఇంక డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్ అంతే. ఏ ఎంతమంది చదువుతున్నారు? 20%, బి 16, సి 14, 20, 16, 14 ఓకే. 20/100 అనమాట. ఎందుకంటే 20% కదా! 20/100 ప్లస్ 14 బి అనేది 16 కదా! 16/100 ప్లస్ 14/100 మైనస్ ఏ అండ్ బి ఎంతమంది చదువుతున్నారు? ఏ అండ్ బి 8%, ఏ అండ్ సి 5%, బి అండ్ సి 2%. సో, 8 to 4 8 to 4 ఓకే. 8/100 మైనస్ 2/100 మైనస్ 4/100 ప్లస్ ముగ్గురు 3 పేపర్‌లో ఎంతమంది చదువుతున్నారు? 2% రీడ్ ఆల్ ద 3 అంటున్నాడు. రీడ్ ఆహ్, సారీ ఇక్కడ ఏదో తప్పు రాసినాం కదా! 8, 5, 4 ఓకే. 8% రీడ్ ఏ అండ్ బి, 5% రీడ్ ఏ అండ్ సి అండ్ 4% రీడ్ బి అండ్ సి ఓకే. కాబట్టి ఇక్కడ 4, ఇక్కడ 4, ఇక్కడ 5 ఓకే. సో, కొంచెం క్లియర్‌గా రాస్తాను. ఓకే. సో, ఇక్కడ 5/100 మైనస్ 4/100 అండ్ 2% రీడ్ ఆల్ ద 3 అంటే 2/100 దట్స్ ఆల్. వెరీ సింపుల్. ఓకే. జస్ట్ క్యాలిక్యులేషన్ చేద్దాం. 20 + 16 అంటే 36, 36 + 14 అంటే 50, 50 - 8 42, 42
-5 42 - 5 అంటే 37 37 - 4 అంటే 33 33 + 2 అంటే 35. సో 35/100. సో టోటల్లీ 35% ఆఫ్ ద పాపులేషన్ 35% ఆఫ్ పాపులేషన్ రీడ్ అట్‌లీస్ట్ 1 పేపర్. రీడ్ అట్‌లీస్ట్ 1 పేపర్. ఇదే మనల్ని కనుక్కోమన్నది. హౌ మచ్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ విచ్ రీడ్ అట్‌లీస్ట్ 1 న్యూస్ పేపర్. ఒక్క న్యూస్ పేపర్ అయినా చదివే పాపులేషన్ ఎంత అని అడుగుతున్నాడు. సో మనకెంతొచ్చిందది 35%. ఓకే. అండ్ దిస్ ఈస్ హౌ యూ కెన్ సాల్వ్ బై యూజింగ్ దిస్ ఫార్ములా. ఈ ఫార్ములా ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఈ వీడియోలో డిస్కస్ చేసిన ప్రాబ్లమ్స్ 2 మీకు అర్థమైనని అనుకుంటున్నాను. ఓకే. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. అండ్ ప్లీజ్ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ఆఫ్ ద వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో with your friends and subscribe to our channel. Right. That's all for this video. We'll meet in the next video. Jai Hind.